ఆధ్యాత్మ రామాయణంలో సుందరకాండలో 4th సర్గాను 22 శ్లోకాల నుంచి. హనుమంతుడిని బంధించి రావణాసుడు సన్నిధికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇంత ధ్వంసం ఎందుకు చేశాడు, ఎంతమందిని ఎందుకు చంపాడు, అవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ అంటే నువ్వు చేసింది మహా అపరాధము, ఇకనైనా ఆ అజ్ఞానానికి అహంకారానికి విడిచిపెట్టేసి జ్ఞానపరంగా ఆలోచించి సవరించుకో, నువ్వు చేసిన మహాపాపము, దాని కారణంగా అధోగతి పాలైపోతావని నువ్వు అర్థం చేసుకో. ఈ జనన మరణాల చక్రాల నుంచి బయటపడాలి అంటే ఈ వికారాలన్నిటికీ కారణమైన అహంకారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఆ పరమాత్మ యందు ధ్యాస పెట్టు. ఈ దేహమై నేను అనుకుని నువ్వేవైతే చేస్తున్నావో ఇది నీకు బంధాలకి మూలమవుతుంది, అవన్నీ విడిచిపెట్టు. మోక్ష సాధనము అది ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకో, అది నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, అందుకే సావధానంగా విను అని చెప్పాడు. విష్ణోర్హి భక్తి సువిశోధనం ధియస్తతో భవేజ్ఞానమతీవ నిర్మలం విశుద్ధ తత్వానుభవో భవేత్తతః సమ్యగ్ విదిత్వా పరమం పదం వ్రజేత్. పరమాత్మ యందే భక్తితో, ఇక్కడ భక్తి అనన్యంగా ఉంటేనే ఆ బుద్ధి మళ్ళీ నిలకడగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ చంచలత్వానికి లోబడిపోయి అది మళ్ళీ కొన్ని చెయ్యటానికి సహకరించదు. దీని కారణంగా ఈ శరీరాన్ని మళ్ళీ అక్కర్లేని చోటుకి తీసుకెళ్తూ ఉంటుంది, అక్కడికి రానివన్నీ కూడా చెయ్యటానికి అది ప్రేరణ కల్పిస్తూ ఉంటుంది. అందుకే భక్తియుక్తంగా బుద్ధిని బాగా ఎప్పుడైతే నువ్వు మదిస్తున్నావో, ఈ శోధన అన్నది చేసినప్పుడు దానివల్ల నిర్మలత్వం జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది, అంతటా ఆ భగవత్ తత్వం అన్నది అనుభవంలోకి వస్తుంది. దానివల్ల ఆ తత్వజ్ఞానం పూర్తిగా తెలుసుకుని అప్పుడు పరమపదానికి చేరుకోవచ్చు. అతో భజస్వాద్య హరిం రమాపతిం రామం పురాణం ప్రకృతేః పరమం విభుం విసృజ్య మౌర్క్యం హృది శత్రుభావనాం భజస్వ రామం శరణాగత ప్రియం సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవు రామం నమస్కృత్య విముచ్యసే భయాత్. అందుకే ఇప్పుడు నువ్వు పరమపదానికి చేరుకోవాలన్నా, జ్ఞానం కావాలన్నా, తత్వం అర్థం కావాలన్నా ఏం చెయ్యాలి అంటే అన్నిటికీ మూలమైన ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. ఆదినారాయణుడైన ఈ రమాపతి అంటే ఈ సీతాదేవి యొక్క భర్త, ఈయనే సనాతనుడు, అన్నిటికంగా పరంగా ఉన్నవాడు, సర్వవ్యాపిగా ఉన్నవాడు ఈ రాముడే ఆయన. అందుకుని ఆయన్ని సేవించుకో. నీ మదిలో ఆయన్ని శత్రువుగా చూడకుండా ఈ భయాలన్నీ విడిచిపెట్టేసి మూర్ఖత్వాన్ని అన్నీ కూడా విడిచిపెట్టి త్రికరణ శుద్ధిగా ఆయన్నే శరణు వేడుకో. శత్రువులు కూడా శరణు వేడుకుంటే అభయాన్ని ఇవ్వగలిగిన వాడు ఆ రాముడు, అందుకుని ఆయన్ని సేవించుకో. సీతను ముందు పెట్టుకుని అంటే ఏ సీతని తీసుకొచ్చుకొని నువ్వు ఇంతలాగా తలపెట్టుకున్నావో నీకు అధోగతి పాలబట్టానికి, అదే సీతను ముందు పెట్టుకుని వెళ్ళి నీ పుత్రులు నీ బంధువులు సమేతంగా వెళ్ళి ఆ రాముడికి నమస్కరించుకుని ఆయన్ని ఆశ్రయించు. నీకు భయం అన్నది ఉండదు, నీకు ముక్తి కూడా లభిస్తుంది. రామం పరాత్మానమభావయంజనో భక్త్యా హృదిస్థం సుఖరూపమద్వయం కథం పరం తీరమవాప్నుయాజ్జనో భావాం బుద్ధేర్దుఃఖ తరంగమాలినః. అంటే ఏ హృదయంలో నివసిస్తున్నవాడు పరమాత్మ అంటే ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతరంగంగా ఉన్నది ఎవరు అంటే పరమాత్మ. సర్వం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నేను సర్వం వ్యాపించి ఉన్న ఆ పరమాత్మను అలా దర్శించుకోలేకపోతున్నాను, నాలో ఉన్న ఈ వికారాల అజ్ఞాన కారణంగా. అందుకని ఈ హృదయంలో ఉన్నవాడు అని, సకల సుఖాలు ఇస్తున్నవాడు అని, ఆ స్వరూపమే ఈ పరమాత్మ అని, అద్వితీయుడు అనాదిగా ఉంటున్నవాడు ఆ పరమాత్మే ఈ రాముడు. అందుకు ఆయన్ని భక్తితో సేవించుకో. భక్తితో పరమాత్మని ఎప్పుడైతే నువ్వు సేవించుకుంటున్నావో ఈ దుఃఖ సముదాయానికి కారణమైన ఈ భవసాగరం ఏదైతే సంసారంలో ఉన్నదో ఈ అల్లకల్లోలం నుంచి చాలా సునాయాసంగా నువ్వు దాటగలవు. లేకపోతే ఈ తరంగాల్లోనే మళ్ళీ మళ్ళీ జననం మరణం అన్నది సంభవిస్తూనే ఉంటుంది, అది అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. దీన్ని అవతలి తీరానికి తేరుకోవాలన్నా సరే అక్కడ మళ్ళీ ఆ నామాన్నే పట్టుకోవాలి, భక్తితో పట్టుకోవాలి, లేకపోతే ఈ భవసాగరాన్ని దాటాలంటే ఈ జన్మ మరణ ఈ చక్రాన్ని నువ్వు దాటాలి అంటే, పరమపదం చేరాలి అంటే మళ్ళీ పరమాత్మని ఆశ్రయించాలి. అనన్యమైన భక్తితో అలా ఆశ్రయిస్తే కానీ ఈ చక్రం నుంచి బయటపడలేవు.
నోచేత్వమజ్ఞానమయేన వహ్నినా జ్వలంతమాత్మానామరక్షితారివత్ నయస్యాధో దదః స్వకృతేశ్చ పాతకేర్విముక్షశంకా నచతే భవిష్యతి. అందుకే జ్ఞానం కోసం ఇలా నువ్వు చేస్తే గాని ఈ దుఃఖ సముదాయాన్ని దాటలేవు, దాన్ని తొలగించుకోలేవు. అలా కాకుండా అజ్ఞానంలోనే ఉంటూ ఉంటే ఆ అజ్ఞానం అన్న అంధకారము ఆ అగ్ని దహించి వేస్తుంది. అందుకే నువ్వు శత్రువుల ద్వారా రక్షించుకోవటానికి ఎటువంటి మార్గము నీకు మిగలదు. ఎందుకు అంటే ఈ శత్రువు అన్నది ఏమంటే నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు. దాన్ని నువ్వు చెయ్యవలసిన విధానంగా నిన్ను నువ్వు చేసుకుంటూ ఉండి పట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అది నీకు మిత్రుడిలాగా ఉంటుంది, లేకపోతే అది నీకు శత్రువులాగా మారి నీ పతనానికి కారణం అవుతూ ఉంటుంది. ఇలా దగ్ధమైపోతావు. అందుకే ఈ మళ్ళీ దీనికి కారణం ఏంటి? నువ్వు చేసిన పాపకర్మలు అన్ని కర్మలే అయినప్పుడు కూడా పుణ్యప్రదమైనవి చేసినప్పుడు ఆ మనస్సు అన్నది మళ్ళీ ప్రక్షాళన జరుగుతున్నది. ఈ ప్రక్షాళన జరిగిన కారణంగా బుద్ధి అన్నది మళ్ళీ స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉండి మళ్ళీ శుద్ధత్వంతో కూడుకుని సుగుణాలతో కూడుకుని దుర్గుణాలకి దూరంగా ఉంటుంది. అలా కాకుండా పాపకృత్యాలు మనం చేసుకున్నప్పుడు అవే మనల్ని అధోగతి పాలు పాతాళానికి నెట్టివేస్తాయి. అప్పుడు నీకు మోక్షం కలగదు. మోక్షం కావాలి అంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. జ్ఞానాన్ని ఆశ్రయించాలంటే భక్తి అనన్యంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా. అందుకే అనుమానాలకి తావు ఉండదు. మోక్షం కలగాలి అంటే అది పరమాత్మ యొక్క సాన్నిధ్యం వల్లే లభిస్తుంది. అది కాకుండా వ్యతిరేకంగా అజ్ఞానమన్న అంధకారంలో ఉండి పాపకృత్యాలే చేసుకుంటూ అలానే ఉంటే ఏమవుతుంది అంటే మోక్షం కలగదు సరికదా, మళ్ళీ ఇంకా ఇంకా పతనానికే వెళ్ళిపోతూ ఉంటావు. అంటే అవకాశాలు కూడా నీకు లభించవు. దాని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు లభిస్తుంది, దానికి దూరంగా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది మనకి దుర్లభము అయిపోతుంది. శుత్వామృతా స్వాద సమాన భాషితం తత్వాయుసూనోర్దశా కందరుసురః అమృష్యమానోతిరుషా కపీశ్వరం జగాదా రక్తాంతమివి లోచనోజ్వలన్. అలా ఈ హనుమంతుడు ఏదైతే పవనసుతుడు ఆంజనేయుడు ఈ అమృతంతో సమానమైన ఇటువంటి పలుకులు పలికాడో ఈ పలుకులన్నీ కూడా రావణాసుడికి ఎలా అనిపించాయంటే ఇవి సామాన్యమైన మాటలు. అందుకని అవి వింటూ ఉంటే కూడా ఆ రావణాసుడికి కోపం ఎక్కువ వచ్చేస్తుంది. అది సహించరాని అంత కోపంతో మండిపడుతూ అతి క్రోధంగా, అంటే ఇక్కడ నా అనుమతి లేకుండా నా దగ్గరికి రావటం, ఇక్కడికి వచ్చి ఇంతమందిని ధ్వంసం చేసి ఇంత చేసి చంపేసి ఇన్ని చేసి మళ్ళీ నాకే చెప్తున్నాడు అంటే ఇక్కడ కొన్ని వికారాలు ఉన్న కారణంగా మంచి మాట కూడా చెవికి ఎక్కని స్థితిలో మనము ఉంటాము. అసురి స్వభావ కారణము. అందుకుని కన్నులు కూడా అగ్నిజ్వాలల్లాగా అయిపోయి మళ్ళీ హనుమంతుడితో ఇలా మాట్లాడుతున్నాడు కోపంలో రావణాసుడు. కథం మమాగ్రి విలపస్య భీతవత్ ప్లవంగమానామదమూసి దుష్టదీహి కయేసా రామః కథమో వనీచరో నిహన్మి సుగ్రీవాయూతం నరాధమం. ఏంటి, ఇంత నిర్భయంగా నా ముందే వచ్చి నా దగ్గరికే నాకే ఇలా చెప్తున్నావా? ఏ మొహం పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు? నీకు దుష్టబుద్ధి ఉన్నది, పైగా వానరుల్లో కూడా నువ్వే అధముడవి. నీ తెలివి నాకు తెలుసు. అసలు ఎవరి రాముడు, ఆ వనాల్లో తిరిగేవాడు ఎవరి సుగ్రీవుడు, ఏ పాటివాడు నా ముందు? సుగ్రీవుణ్ణే కాదు ఆ నర అధముడని కూడా వీళ్ళందరినీ కూడా నేనే చంపేస్తాను అన్నాడు. త్వాం చాద్య హత్వా జనకాత్మజం తతో నిహన్మి రామం సహ లక్ష్మణం తతః సుగ్రీవమగ్రే బలినం కపీశ్వరం సవానరం హన్మయశ్చిరీన వానరా శుత్వా దశగ్రీవ వచః సా మారుతిర్ వివృద్ధ కోపేన దహన్నివాసురం. చిరకాలం అంటే ఇక్కడ నేను ఈ వానరులందరినీ కూడా ఎవరైతే ఇంతమంది కోటాను కోట్లు పోగు చేసి అక్కడ ఉన్నాడు ఇంతమంది వస్తారని చెప్తున్నాడు హనుమంతుడు, వాళ్ళందరినీ కూడా అసలు ముందు నిన్ను చంపేస్తాను, దాని తర్వాత ఈ సీతను చంపేస్తాను, తర్వాత రాముణ్ణి లక్ష్మణ్ణి వీళ్ళిద్దరినీ చంపేస్తాను. ఇంతకు ముందే ఎవరైతే బలవంతుడు కపీశ్వరుడు కపులకి రాజు అని చెప్తున్నావో ఆ సుగ్రీవుణ్ణి, పైగా అక్కడ సమూహమైన వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను వధించేస్తాను. ఇలా రావణాసుడు మాట్లాడుతుంటే వాయుపుత్రుడైన హనుమంతుడు అంతకి ఇంకా పెరిగిపోయినట్టుగా ఇంకా కోపం వచ్చేసింది. రాముణ్ణి నిందిస్తూ ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు.
వెంటనే అతి కోపం మీద రాక్షస రాజుని దహించేయాలన్నట్టుగా మండిపడిపోతూ ఉన్నాడు హనుమంతుడు. సమా రావణ కూటయోధమా రామస్య దాసోహమపార విక్రమః శ్రుత్వాతి కోపేన హనుమతు వచు దశాననో రాక్షసమేవమబ్రవీత్. ఇంత కోపంలో ఉన్న ఆ హనుమంతుడు వేచి చూస్తున్నాడు సమయం కోసం. వెంటనే ఓ రాక్షస అధమా, నీవేమిటి అంటే, ఇక్కడ ఆ రాముని చంపేస్తాను సీతను చంపేస్తాను నిన్నంటుంటే ఎంత కోపం వచ్చిందంటే, అసలు నువ్వెంత అనుకుంటున్నావు? నీలాంటి వాళ్ళు కోటాను కోట్ల మందినైనా సరే నాతో ఎవ్వరు సమానం కాదు. నేను రాముడు ఒక్క దాసుణ్ణి, అంతులేని పరాక్రమ కలిగి ఉన్నవాడిని అని చెప్పి ఆ మాటలు విని మళ్ళీ చాలా కోపం వచ్చేసింది రావణాసుడికి. వెంటనే ఆ పక్కనే ఉన్న మంత్రిని, ఎవరైతే ఇంతకుముందు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ అడిగాడు. ఆ ప్రహస్తునితో మళ్ళీ ఇలా అన్నాడు. పార్శ్వే స్థితం మారయ ఖండసః కపిం ఎంతు సర్వే సురా మిత్ర బాంధవాః నివారయామాస తతో విభీషణో మహాసురం సాయుధముద్యతం వదే రాజన్వదార్హో న భవేత్ కథంచన ప్రతాపయుక్తేహ పరరాజ వానరాహ. ఎంత కోపం వచ్చిందంటే, పిలిచి ఇక్కడ ఈ బంధువులు చూస్తుండగానే ఎక్కడికొచ్చి ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడో ఈ వానరుణ్ణి ఖండాలు అంటే ముక్కలు ముక్కలుగా ఇక్కడే నరికే, అందరూ చూస్తుండగాని అని చెప్పాడు. అంతలోకి ఆయుధాలు తీసుకుని ఆయన్ని చెప్పినట్టుగా అమలుపరచడానికి వీళ్ళందరూ కూడా హనుమంతుడి మీదకి వెళ్ళిపోతుంటే, వెంటనే అక్కడే ఉన్న విభీషణుడు వచ్చి వాళ్ళందరినీ నివారించి మళ్ళీ ఆ రావణాసుడితో చెప్తున్నాడు, వేరే రాజు పంపగా వచ్చిన వాడు ఈ వానరుడైనప్పటికీ కూడా ఇతను దూత, అందుకుని ఇతన్ని వధించకూడదు, చంపకూడదు. అయితే చంపకుండా ఉంచాలి, కాకపోతే ఇంత కోపం వచ్చి నీకు అతన్ని నిజంగా బాధించాలి అనుకుంటే హతేస్మిన్ వానరే దూతే వార్తాం కోవా నివేదయత్ రామాయత్వం యముద్దిశ్య వధాయ సముపస్థితః. ఒకవేళ దూతగా వచ్చాడు కాబట్టి అతన్ని చంపకూడదు, అయితే ఈ వార్త మళ్ళీ రాముడికి తీసుకెళ్లి చెప్పాలి అంటే ఇతను ఇంకా ఉండాలి. ఇతన్ని చంపేస్తే ఆ వార్త మళ్ళీ రాముడికి చేరదు, కాబట్టి ఇతన్ని నువ్వు నిజంగా శిక్షించాలి అనుకుంటే ఇంకా ఏదన్నా చెయ్యి. అతో వద సమం కించిత్ అన్య చింతయవానరే సచిత్నో గచ్చతు హరిర్యం దృష్టా యాస్యతి ధృతం. మరణానికి తగ్గట్టుగా, మరణం కాకుండా అంత తీవ్రంగా ఉన్నది ఏదన్నా సరే శిక్ష ఇతనికి విధించవచ్చు, అందులో ఏమీ పర్వాలేదు. అందుకుని ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ వారం గురించి నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో, ఎలా శిక్షించాలనుకున్నావో అలా శిక్షించు, కానీ వధించకూడదు. రామః సుగ్రీవా సహితస్తతో యుద్ధం భవితవ విభీషణ వచః శ్రుత్వా రావణోప్యేతదబ్రవీత్. విభీషణుల మాటలు విని కాస్త కోపాన్ని చల్లార్చుకున్నాడు. అప్పుడే ఇంకా మళ్ళీ యుద్ధం చెయ్యాలన్నా సరే ఈ వార్త మళ్ళీ అక్కడికి చేరవేయాలి, కాబట్టి ఇతన్ని చంపకూడదు. అప్పుడే మళ్ళీ రాముడు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నీతో యుద్ధం చేస్తారు, వాళ్ళ మీద నీకు విజయం లభిస్తుంది. రావణాసుడు మళ్ళీ వానరాణాం హి లాంఘుని మహామానో భవిత్కిల అతో వస్త్రాది విస్పుచ్చం వేష్టయిత్వా ప్రయత్నతః. వెంటనే ఇక్కడ అంతకన్నా తీవ్రంగా ఏదన్నా ఉంటే శిక్షల్లో కూడా మరణం కాకుండా అది విధించవచ్చు అని చెప్పాడు. వానరులకి బాగా ప్రియమైనది ఏంటి అంటే ఆ తోక ఒకటే. అందుకుని వెంటనే ఈ వానరులకి అన్నిటికన్నా ఎక్కువ ఈ తోకే కదా, దాని మీద ఎక్కువగా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అందుకని ప్రయత్నపూర్వకంగా ఈ వస్త్రాలన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని చుట్టి దాన్ని తోకనే కాల్చేయండి అన్నాడు. వక్నినా యోజయత్వేనం భ్రామయిత్వా పురీభితః విసర్జయత పశ్యంతు సర్వే వానరయూధపాః. ఇలా చెప్పేసరికి వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా వస్త్రాలు తీసుకొచ్చి, అవి కూడా నూనెలో ముంచిన వస్త్రాలన్నీ తీసుకొచ్చి ఆ తోకకంతా కూడా చుడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇతనికి తరిగిన ఈ దుస్థితికి చూసి అప్పుడు ఆ వానర సేనాధిపతులు వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఎక్కడికి వచ్చి ఏం చేద్దామని అనుకుంటున్నారు అని. తదేతే శనపట్టేశ్చ వస్త్రేరన్యేరనేకసః తైలేర్క్వేవిష్ట మాయాసుర్లంఘులాం మారుతే దృఢం. ఇక్కడ ఎన్నో వస్త్రాలు తీసుకొచ్చి అవన్నీ నూనెలో ముంచి అన్ని కట్టేసి చాలా దృఢంగా కట్టి పెట్టేశారు. ఇప్పుడు కూడా ఆ బంధనాల్లో ఉన్నాడు
ఆ హనుమంతుడు. ఈ వాలాన్ని కూడా తోకకు కూడా అవన్నీ కట్టేసి మంట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పుచ్చాగ్రే కించిదనలం దీపయిత్వాద రాక్షసాః రజోభిః సుదృఢం బద్ధ్వా ధృత్వా తం బలినూసురాః సమంతాద్ భ్రామయామాసురోశ్చోరో అయమితి వాదినః తుర్యఘోషైర్ఘోషాయంతస్తాడయంతో ముహుర్ముహు. అంటే ఇక్కడ నిజంగా ఒకళ్ళని బాధిస్తూ దాన్ని మళ్ళీ ఒక ఉత్సవంలా చేసుకోవటం అన్నది నిజంగా మనకున్న రాక్షసి స్వభావాన్ని చెప్పుకోవటం. మనకి బాధ కలగకపోయినా పక్కనోడికి బాధ కలిగినప్పుడు మనం దాన్ని ఉత్సవంలా చేసుకుంటాం. కాస్త వాళ్ళకి ఊరట కలిగేలాగా ప్రవర్తిస్తా సాధారణమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళు. కానీ ఇక్కడ ఈ అసురి స్వభావ కారణంగా అందరూ కూడా ఈ వాలానికి నిప్పు పెట్టడానికి సిద్ధపడి ఆ నిప్పు పెట్టి కూడా మళ్ళీ ఇక్కడ ఏదో ఉత్సవం జరుగుతున్నట్టుగా ఈ వాయిద్యాలు ఇవన్నీ ఘోషతో ఆయన్ని మళ్ళీ ఆ పురమంతా కూడా ఊరేగిస్తూ ఉన్నారు. ఇలా తాళ్లతో కట్టేసి ఆ తోకకు కూడా నిప్పంటించేసి ఆయన్ని మళ్ళీ గుద్దుతూ ఇతను దొంగ అను మాటి మాటికి తన్నుతూ ఈ ఘోషతో ఈ బాధతో ఆ అగ్నితో అలా మొత్తం తిప్పసాగారు హనుమంతుణ్ణి. హనుమతాపి తత్సర్వం సోఢం కించిత్ చికూషున గత్వా తు పశ్చిమద్వార సమీపం తత్ర మారుతి. ఈ రాక్షసులు గట్టిగా పట్టుకుని ఇన్ని అలా చేసి హనుమంతుణ్ణి అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా సహించాడు. ఎంతలా హింసిస్తున్నప్పటికీ కూడా చాలా ఓర్పుగా అలానే ఉన్నాడు. కాకపోతే ఎప్పుడైతే ఆ దక్షిణ ద్వారానికి వెళ్ళాడో ఇంకక్కడి నుంచి విజృంభణకి పూనుకున్నాడు హనుమంతుడు. అంటే అవకాశం కోసం చూసి అప్పుడు మనం చెయ్యటం. సూక్ష్మో బభూవ బంధేభ్యో నిస్సృతః పునరప్యసౌ బభూవ పర్వతాకారస్తత ఉత్ప్లుత్య గోపురం. ఇంత పెద్ద శరీరంగా అక్కడికి వెళ్ళిన వాడు ఇప్పుడు మళ్ళీ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయాడు. చిన్నగా అయిపోయేసరికి బంధనాల నుంచి విముక్తి పడిపోయాడు. తప్పించేసుకుని వెంటనే ఆ పెద్ద గోపురం పైకి ఎగిరాడు. వెంటనే పెద్ద శరీరంతో మళ్ళీ మారిపోయాడు. తత్రేకం స్తంభమాదాయ హత్వా తాన్ రక్షిణః క్షణాత్ విచార్య కార్యశేషం సా ప్రాసాదగ్రాద్ గృహాగృహం. రామకార్యాన్ని చాలా చక్కగా చెయ్యాలన్న తపనలో ఉన్నవాడు ఇక్కడ ఇంత బంధింపబడి ఇంత బాధించినా సరే రావణాసుడితో మాట్లాడటానికే అప్పుడు దాకా ఓర్చుకున్నాడు. ఇప్పుడు ఆ చెయ్యవలసింది చేసేసాడు. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి. అందుకని ఈ రామకార్యార్థం ఏదైతే ఇక్కడున్న లంకా నగరాన్ని ధ్వంసం చేసేయాలి అనుకున్నాడు. అందుకని అలా ఒక స్తంభాన్ని పీకాడు. గోపురాన్ని రక్షణగా ఉన్న వాళ్ళనందరినీ కూడా ఒక్క క్షణంలో చంపేశాడు. ఈ రామ కార్యాన్ని ఇంకా చాలా చక్కగా చెయ్యాలనుకుని పూనికతో ఇక్కడ ఉన్న ఒక భవనం నుంచి ఇంకో భవనానికి వెళ్తూ అన్నిటికీ కూడా నిప్పంటిచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఉత్ప్లోత్య సందీప్త పుచ్చేన మహతా కపిః దదాహ లంకామఖిలాం సాట్ట ప్రాసాద తోరణం. ఇలా ఒక భవనం నుంచి ఇంకో భవనానికి ఈ అగ్నినంతా కూడా ఆ ఉన్నదాన్ని మొత్తం అన్నిటికీ అంటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ హనుమంతుడు. అక్కడ ఉన్న భవనాలకి ఏంటి అన్నిటికీ వాళ్ళకి ఏవైతే తోరణాలతో చక్కగా అలంకరించుకునే ప్రతిదాన్ని కూడా దహించి వేస్తూ ఉన్నాడు. పూర్తిగా అక్కడ ఆ హనుమ అన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతా. అంటే ఇక్కడ రావణాసుడికి సమాధానంగా ఈ ధ్వంసాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హే తాత పుత్ర నాతేతి క్రందమానాః సమంతతః వ్యాప్తాః ప్రాసాద శిఖరి ఆప్యారూఢా దైత్యయోషితః. ఇంతలాగా ఇవన్నీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓ తండ్రి ఓ కొడుకు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఆ అగ్నిలో దహించి, ఎందుకంటే వాడు ఊహించని రీతిగా వెంటనే అన్నిటిని దహించి వేస్తున్నాడు. ఈ తీవ్రమైన జ్వాలల కారణంగా వెంటనే వాళ్ళందరూ కూడా దహించవేయబడిపోతున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా ఆక్రందనలు చేస్తున్నారు. ఈ మంటలంతా కూడా వ్యాపించిపోయాయి. అందుకని రాక్షసులు ఒక గోల కూడా ఎక్కువైపోయింది. బాధలో వాళ్ళందరూ కూడా భవనాల్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. భవనాల్లో ఉన్నవాళ్ళు అక్కడే దహించవేయబడుతున్నారు. దేవతా ఇవ దృశ్యంతే పశ్యంతః పావకే కిలాః
విభీషణ గృహం త్యక్వా సర్వం భస్మీకృతం పురం. ఈ అగ్ని కూడా ఎంత తీవ్రంగా ఉందంటే సంపర్కం కలిగినంత మాత్రం చేత అది కూడా ఇంకా తీవ్రంగా అయిపోయి భస్మరాశిలా అయిపోతుంది. ఆ భవనాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంటలు అంటుకుని వాళ్ళు ఇప్పుడు దేవతలు అంటే తేజోమయంగా కనపడుతున్నారు. ఆ మంటల స్వరూపంలోనే ఉన్నారు. మంటలంతా శరీరానికి అంటుకుపోయి ఇన్ని భవనాలకి పెట్టాడు కానీ విభీషణ గృహానికి మాత్రం విడిచిపెట్టేశాడు. ఇంకా మిగిలిన భవనాలన్నిటినీ కూడా అగ్నిమయం చేసేశాడు. తత ఉత్ప్లూత్య జలధు హనుమాన్ మారుతాత్మజః లాంగూలం మజ్జయిత్వాంతః స్వస్థచిత్తో బభూవసః. అంతటా హనుమంతుడు తర్వాత ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి తన తోకని కాస్త నీటితో తడుపుకున్నాడు అగ్నిజ్వాలలు తొలగించుకోవటానికి. అయితే ఇక్కడ ఈయన ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా సరే అంత జ్వలిస్తున్న అగ్ని తనకు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కూడా ఆ బాధ తనకి కలగలేదు. వాయోః ప్రియ సఖిస్త్వాచ్చ సీతయా ప్రార్థితో నలః నా దదాహ హరేః పుచ్చం బభూవాత్యంత శీతలః. వాయుదేవుడు ఇక్కడ మిత్రుడిగా ఉన్నప్పటికీ కూడా సీతాదేవర ప్రార్థన మేరకు అగ్ని ఆ హనుమంతుడొక్క తోకని కాల్చలేదు. అది పైగా అతనికి చాలా చల్లదనాన్ని ఇచ్చింది. ఎన్నామ సంస్మరణ ధూత సమస్త పాపాస్ తాపత్రయానలమపీహ తరంతి సద్యః తస్యేవ కిం రఘువరస్య విశిష్టదూతః సంతప్యతే కథమసో ప్రకృతానలేన. సంతప్యతే కథమసో ప్రకృతానలేన అంటే ఎవరి నామస్మరణ వల్ల మానవులు పాపాలన్నీ కూడా ప్రక్షాళన జరిగిపోతున్నాయో, మన తాపత్రయాలు ఏవైతే 3 ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అంటే అటువంటి నామాన్ని స్మరించినంత మాత్రం చేత ఈ జన్మాంతరాల నుంచి పుట్టుకున్న ఈ తాపత్రయాలన్నీ కూడా మనకి తొలగిపోతున్నాయి. అలాంటిది నా తోక ఎలా తగలబడుతుంది, ఆ రాముడి కార్యం చేస్తున్నాను, ఆ రాముడొక్క దూతను నేను, పైగా నేను ప్రత్యేకమైన దూతను, హనుమంతుణ్ణి, అందుకుని ప్రకృతిన ఈ వాలాన్ని ఏమీ చెయ్యలేదు, అది ఎలా దహిస్తుంది అనుకున్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో సుందరకాండను 4th సర్గ సంపూర్ణం.